ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. Q1లో కోర్ ఆపరేటింగ్ లాభం 5% పెరిగినా నికర లాభం PAT 4% తగ్గింది. కారణం టెక్నికల్ ఇంపాక్ట్ అంటే NPA గుర్తింపు పద్ధతుల్లో మార్పన్నమాట. Q2లో కోర్ ఆపరేటింగ్ లాభం 3% పెరిగింది, PAT ఏమో 5,090 కోట్లు. అయితే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ NIM ఇంకా ఒత్తిడిలోనే ఉంది. Q1 3.80%, Q2 3.73%. బహుశా వడ్డీ రేట్ల కోత వల్లేమో. కానీ ఫీజుల ఆదాయం మాత్రం 2 క్వార్టర్లలోనూ 10% పెరిగింది. రెండవది అసెట్ క్వాలిటీ. Q1లో టెక్నికల్ ఇంపాక్ట్ వల్ల కొత్త NPAలు అంటే స్లిప్పేజెస్ పెరిగాయి. కానీ Q2లో పరిస్థితి మెరుగుపడి స్థిరపడింది. గ్రాస్ NPAలు 1.46%కి, నెట్ NPAలు 0.44%కి తగ్గాయి. స్లిప్పేజెస్ కూడా 5,696 కోట్లకు తగ్గాయి. ముఖ్యంగా అన్సెక్యూర్డ్ లోన్స్లో రికవరీ కనిపిస్తోందని మేనేజ్మెంట్ అంటోంది. ఇక చివరిగా డిజిటల్ బ్యాంకింగ్ ఫ్యూచర్ గ్రోత్ మీద ఫోకస్ ఉంది. UPIలో మార్కెట్ షేర్ Q2లో 37% దాటింది. క్రెడిట్ కార్డ్స్ 15 మిలియన్ దాటాయి. డిపాజిట్లు 11%, అడ్వాన్సులు అంటే ఇచ్చిన రుణాలు 12% పెరిగాయి. బ్యాంక్ మూలధన నిష్పత్తి CET1 14.43% కూడా బలంగా ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఒక 3% ఎక్కువ స్పీడ్తో ఎదగాలని టార్గెట్. ఇక చివరిగా డిజిటల్ బ్యాంకింగ్ ఫ్యూచర్ గ్రోత్ మీద ఫోకస్ ఉంది. UPIలో మార్కెట్ షేర్ Q2లో 37% దాటింది. క్రెడిట్ కార్డ్స్ 15 మిలియన్ దాటాయి. డిపాజిట్లు 11%, అడ్వాన్సులు అంటే ఇచ్చిన రుణాలు 12% పెరిగాయి. బ్యాంక్ మూలధన నిష్పత్తి CET1 14.43% కూడా బలంగా ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఒక 3% ఎక్కువ స్పీడ్తో ఎదగాలని టార్గెట్. ఇక చివరిగా డిజిటల్ బ్యాంకింగ్ ఫ్యూచర్ గ్రోత్ మీద ఫోకస్ ఉంది. UPIలో మార్కెట్ షేర్ Q2లో 37% దాటింది. క్రెడిట్ కార్డ్స్ 15 మిలియన్ దాటాయి. డిపాజిట్లు 11%, అడ్వాన్సులు అంటే ఇచ్చిన రుణాలు 12% పెరిగాయి. బ్యాంక్ మూలధన నిష్పత్తి CET1 14.43% కూడా బలంగా ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఒక 3% ఎక్కువ స్పీడ్తో ఎదగాలని టార్గెట్. సో మొత్తం మీద చూస్తే ఏంటి? యాక్సిస్ బ్యాంక్ ఈ టెక్నికల్ ఇంపాక్ట్ లాంటి కొన్ని ఇబ్బందులున్నా Q2లో నిలదొక్కుంది. అప్పుల నాణ్యత మెరుగుపడింది, డిజిటల్గా దూసుకుపోతోంది. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.